హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏం చేయబోతున్నాను అంటే, ముందు పిక్ యాడ్ చేశాను కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది. సో ఆ పిక్ మళ్ళీ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఈ వీడియో ఏంటి అంటే, మనం పాత హౌస్ని కొత్తగా రెనోవేషన్ చేసుకొని కానీ రీమోడిఫై చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఈ వీడియో మొత్తం చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు స్కిప్ చేయకండి అంటున్నాను అంటే, ఈ హౌస్లో చాలా క్రియేటివ్గా ఉంటాయి, కొన్ని న్యూ ఐడియాస్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతకీ ఈ హౌస్ ఎవరిది అంటే, మాకు బాగా తెలిసిన వాళ్ళ ఆంటీ వాళ్ళ హౌస్. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ హౌస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయింది ఏంటి అనేది నేనే అసలు షాక్ అయ్యాను. అంత రెనోవేషన్ చేయొచ్చా అని చెప్పి ఒక హౌస్ని. బిఫోర్గా ఉన్నది అయితే వేరే, అసలు మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసేసారన్నమాట. అది నాకు నచ్చింది. అండ్ ఇంకా మీరు కూడా ఎవరైనా ఇలాంటి ఐడియాస్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు చూశారు కదా, నేను ఎంట్రీ వచ్చాను కదా, ఆ ఎంట్రీ దగ్గర నుంచి ముందైతే హాల్ నుంచి ఇదైతే కిచెను. బిఫోర్ వీడియోదైతే పాత ఇల్లుదైతే వీడియో లేదు, కొత్తగా అయిన తర్వాత మాత్రమే వీడియో అయితే తీసుకున్నా. ఇంకా పాలైతే పొంగించలేదు, అక్కడ ఆల్రెడీ ఆంటీ అంతా రెడీ చేసేసుకున్నారు. హాల్ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో, పైన మొత్తము సీలింగ్ అయితే చేపించేసుకున్నారు. అండ్ అక్కడ నుంచి అయితే ఇది ఒక బెడ్రూము, 2 బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది 1 బెడ్రూము. ఇక్కడ ప్లస్ పాయింట్ లెక్క అంటే ఇప్పుడు కొత్తగా ఎట్లా వేయించుకుంటున్నారంటే, అటాచ్ వాష్రూమ్ అయితే ఇప్పించలేదు దీనికి. ఎందుకు అంటే, అటాచ్ వాష్రూమ్ ఇప్పించడం వల్ల ఎట్లా అంటే వాటర్ అవ్వడం కానీ కొంతమందికి నచ్చకపోవడం. ఇప్పుడైతే అటాచ్ వాష్రూమ్స్ అయితే తీసుకోవట్లేదు ఎక్కువ ఎవరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో అటాచ్ వాష్రూమ్ అయితే 2 బెడ్రూమ్స్కి అటాచ్ వాష్రూమ్ అయితే లేదు. ఇది ఒక బెడ్రూము. అండ్ ఇక్కడ నుంచి బయటకు వస్తే హాల్ వ్యూ మీకు ఆల్రెడీ చూపించేశాను కదా, ఇదే హాల్ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్కి పూజ గది ఉంటుంది అన్నమాట. పూజ గది ఇక్కడ, ఈ పూజ గదికి పక్కన ఎంట్రీ అవ్వగానే ఇది ఒక పార్టీషన్ లాగా ఇట్లా ఒక ఫ్రీ స్పేస్ అయితే వదిలేశారు. ఎట్లా అంటే అవుట్ సైడ్ నుండి ఎవరైనా వస్తే అక్కడ చైర్స్ వేసుకొని అలా టైం స్పెండ్ చేయవచ్చు, డైరెక్ట్ హాల్లోకి ఎంట్రీ కాకుండా అక్కడ చైర్స్ వేసుకొని కూర్చునేలాగా. అండ్ ఇదే పూజ గది చూడండి. నాకైతే ఇది చాలా క్రియేటివ్గా అనిపించింది. పైన వెంకటేశ్వర నామంతో ఉంది, చూశారు కదా, కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా కొన్ని ఐడియాస్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటివి చూస్తే మనం కూడా చేయించుకున్నప్పుడు ఇట్లా చేయించుకోవచ్చు అని చెప్పి. పూజ గది పైన అయితే అదైతే హైలైట్ లుక్. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే అట్లా చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ లేదు, ఇది కూడా బయటకే ఉంది. ఇదే ఒక వాష్రూమ్. ఇది ఓన్లీ బాత్ పర్పస్కి మాత్రమే ఇక్కడ వాళ్ళు తీసుకున్నారు, ఓన్లీ స్నానంకి మాత్రమే. ఇంకా మిగతాది మొత్తం అవుట్ సైడే పెట్టేశారు. నాకు అది నచ్చింది. ఎందుకంటే ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా అవుట్ సైడ్ వాళ్ళకి సపరేట్గా పెట్టించారు, ప్లస్ అదేంటి వాష్కి సంబంధించింది వేరేలాగా పెట్టించుకున్నారు ఇక్కడ. అండ్ ఇంకా నెక్స్ట్ దానికి ఆపోజిట్లోనే వాష్ బేసిన్ కూడా పెట్టించుకున్నారు ఇక్కడ. అదైతే ఇంకా రిచ్ లుక్లో ఉంది. అసలు ఇంతకు ముందు ఉంది ఎలా ఉందో నేను చూడలేదు, కానీ ఇప్పుడు చూసిన తర్వాతనైతే నాకు సూపర్గా నచ్చింది హౌస్ అయితే. ఎంత సూపర్గా అయింది అంటే అసలు చెప్పలేము, అంత బాగుంది. ఇంకా సామాన్ అంతా సర్దలేదు కాబట్టి నేను చూపిస్తే నీట్గా అర్థమవుతుంది అని చెప్పి సర్దక ముందే వీడియో అయితే తీసుకున్నా. ఇది ఇంకొక బెడ్రూము, సేమ్ అటు సైడ్ ఉంది కదా, ప్లస్ ఇటు సైడ్ బెడ్రూమ్ కూడా. అండ్ అక్కడ కబోర్డ్స్ లాగా ఏం తీసుకోలేదు, జస్ట్ సెల్ఫ్స్ లాగానే ఉన్నాయి. కొంతమంది కబోర్డ్స్ కూడా తీసుకుంటారు, కబోర్డ్స్ చేయించుకుంటారు. ఇక్కడ ఓన్లీ సెల్ఫ్స్ వేయించుకున్నారు ఈ ఆంటీ వాళ్ళు, అంతే నార్మల్గా. ఇంకా వాటికి కర్టన్స్ లాగా వేసుకోవాలి అంతే. సో ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవడమే, అంటే బాల్కనీ లాగా అవుట్ సైడ్కి ఉంటుంది అనమాట. ఈ డోర్ తీసేసి అవుట్ సైడ్కి వెళ్తే ఒక 1 స్టెప్ వేస్తే చాలు, ఇక్కడ వెస్ట్రన్ది వాష్రూమ్ అయితే పెట్టించుకున్నారన్నమాట. ఇంకా ఇంట్లో అయితే వాష్రూమ్ లేదు, ఓన్లీ బాత్ పర్పస్కే ఉంది. ఇదే ఇంకొకటి బయట దగ్గరనే ఉంది, మరి అంత కూడా లేదు. కానీ కొంతమంది ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావడము కష్టమే అవుతుంది, కానీ ఇట్లా ఉండడం కూడా సేఫ్ సైడే, బయట సైడ్ ఉండడం కూడా మంచిదే. అండ్ ఇక్కడ నుంచి అటు సైడ్కి ఒక గల్లీ లాగా ఉంటుంది లోపలికి అంతే. అండ్ ఇది మొత్తం హౌస్కి సైడ్ వ్యూ.
అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది ఇంటి ముందుకు వస్తుంది అనమాట స్టెప్స్ దగ్గర. ఇక్కడ అవుట్ సైడ్ వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇక్కడ 2 ఇండియన్ వాష్రూమ్ ప్లేస్ బాత్ చేయడానికి కూడా ఇక్కడ ఒకటైతే పెట్టారు. బిల్డింగ్ కింద ఇప్పుడు ఉంటున్నాయి కదా, సో అట్లయితే పెట్టించేశారు. అండ్ నేను బ్యాక్ నుండి ఫ్రంట్కి వచ్చేసాను చూడండి. అండ్ ఇటు సైడ్ ఫుల్ ఫ్రీ స్పేస్, అక్కడ కార్ పార్కింగ్ ప్లేస్. అండ్ ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫుల్ ఫ్రీ స్పేస్ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకుంటే ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి ప్లస్ మళ్ళీ ఫేస్ వాష్కి కానీ ఏదైనా ఇక్కడ వాష్ చేసుకోవడానికి ఇట్లా ఇక్కడ క్రియేట్ చేసుకున్నారన్నమాట. చూడండి ఇక్కడ అన్నీ ఇంకా నీ ఇష్టం, మనం ఇష్టం ఏదైనా కాళ్ళు కడుక్కునే వాళ్ళు ఇక్కడ కూడా కడుక్కోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చూపించాను కదా చిన్న గల్లీ అని, ఈ చీకటి ఉంది అటు, ఈ గల్లీ ఆ గల్లీ రౌండ్గా తిరగవచ్చు ఇంటి చుట్టూ. అండ్ ఇది వచ్చేసి సందులాగా, ఇంకా ఇక్కడ ఏ వస్తువు అయినా కూడా స్టోర్ చేసుకునే అంత ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బోర్ వేసుకుంటారు. అండ్ ఇంకా ఇక్కడ పైన స్టెప్స్ అనమాట. ఈ ముందు ఉన్న హౌస్కి స్టెప్స్ ఫ్రంట్లో లేకుండే, ఇంతకుముందు నేను వాష్ బేసిన్ చూపించాను కదా బట్టలు ఉతుక్కోవచ్చు అని చెప్పి, అటు సైడ్ స్టెప్స్ ఉండే అన్నమాట. ఈ గల్లీ సైడ్ నుండే స్టెప్స్ ఉండి పైకి వెళ్తుండే. ఇప్పుడు అది మొత్తం దీపించేసేసి ఓన్లీ ముందుకు నుంచి మాత్రమే పెట్టించుకున్నారు. సో మనము అలా ఓల్డ్ అయిన హౌసెస్కి కానీ లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్గా మనము ఎలా ఉన్నాయి చేయించుకోవాలి అనుకుంటే ఇలా కూడా చేయించుకోవచ్చు. కంప్లీట్గా వీడియో మొత్తం చూస్తే మనకి ఏమైనా కొంచెం ఐడియాస్ కూడా వస్తాయి ఎట్లా చేయించుకోవాలి ఏంటి అని. మనం ఎట్లనైనా వాస్తు చూపించే వేసుకుంటాం కదా ఎక్కడ ఏది పెట్టుకోవాలి ఏంటి అనేది. సో కంప్లీట్గా వాస్తు ప్రకారమే చేసుకున్నారు వీళ్ళు కూడా. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతే పైన మొత్తం బిల్డింగ్ ఉంటుంది. అండ్ వాటర్ ట్యాంక్స్ అవన్నీ పైననే ఉండేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను హౌస్ చూపించడానికి రీజన్ నేను చెప్పాను కదా, మనము ఓల్డ్ హౌసెస్ని రీమోడిఫై చేసుకొని కొత్త హౌసెస్గా చేసుకోవాలంటే అది చాలా కష్టమైనా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఆంటీ వాళ్ళు ఇలా చేసుకున్నారు. నాకు ఆ వ్యూ మస్తు నచ్చింది. ముందు లైటింగ్ కూడా మంచిగా ఉంది. అన్ని కొత్తవే ఐడియాస్ తోటే చేపించారు, ఇంకా మళ్ళీ చెక్కు చెదరకుండా. ఇది అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.